హాయ్ ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్ అయితే వాట్సాప్లో అయితే మెసేజ్ అయితే చేశారు. సో ఎన్టీఆర్ బర్త్డే వస్తుంది కదా, సో దానికి సంబంధించిన ఒక బర్త్డే బ్యానర్ ఫోటో అయితే ఎడిటింగ్ అయితే చేయమని అయితే అన్నారు. సో ఈ వీడియోలో మీకు ఈ విధంగా బర్త్డే బ్యానర్ ఫోటో ఎలా ఎడిటింగ్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో అయితే స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి నాకు సపోర్ట్ అయితే చేయండి. మీరు కింద కామెంట్ చేయండి మీరు ఎవరి ఫ్యాన్ అనేది, ఓకేనా. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్. సో ఫ్రెండ్స్, మనకు స్మార్ట్ అంజీ క్రియేషన్ ప్రొడక్ట్స్ మనకు టెలిగ్రామ్ అయితే ఉంది. సో ఇందులో ఏంటంటే మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అప్పుడప్పుడు ప్రొడక్ట్ ప్రైస్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో అప్పుడు నేను ఇందులో పోస్ట్ అనేది చేస్తూ ఉంటాను వాటికి సంబంధించిన ప్రైజెస్ తగ్గినప్పుడు. సో వీటిని మిస్ కాకుండా డీల్స్ అనేది మీరు తక్కువ రేటుకే కొనుక్కోవచ్చు. సో ఖచ్చితంగా మిస్ కావద్దు అని అనుకుంటున్నారా? సో వెంటనే అయితే ఈ టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో మనకు వాట్సాప్ ఛానల్ కూడా ఉంది. సో అందరూ కూడా జాయిన్ అవ్వండి, ఓకేనా. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్న పిక్సర్ యాప్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి, ఓకేనా. ఓపెన్ చేసిన తర్వాత కింద ప్లస్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఎడిట్ ఫోటో ఉంటుంది. సో ఫస్ట్ ఆప్షన్ మీరు ట్యాప్ చేసుకోండి, ఓకేనా. మీకు డిస్క్రిప్షన్లో ఒక ఫోటో అయితే ఇస్తాను, ఆ ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీకు ఫస్ట్ అయితే ఒక ఫోటో అయితే యాడ్ చేసుకోండి. కింద యాడ్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మనకు ఎన్టీఆర్ ఫోటో అయితే ఉంటుంది. ఓకే, నేను ఈ ఫోటోని స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నాను. పైన యాడ్ మీద ట్యాప్ చేసుకుంటున్నాను. ఓకే, ఈ యొక్క ఫోటో నేను క్రాపింగ్ అయితే చేసుకుంటున్నాను. సో మీరు ఇలా చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ మంచి ఫోటో నేను పెట్టేస్తాను. ఓకే, పైన డన్ మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు ఈ యొక్క ఫోటోని జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కింద చూడండి రిమూవ్ బీజీ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఈ ఫోటోకున్న బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ అయితే అయిపోతుంది, చూడండి. ఓకే, ఎరేజ్ అయిపోయింది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కింద మనకు షాడో ఉంటుంది, ఈ షాడో మీద ట్యాప్ చేసుకోండి. ఈ షాడో ఇక్కడ పొజిషన్ మీద ట్యాప్ చేసుకొని ఈ టూ లైన్స్ని ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఓకే, ఈ విధంగా చేసిన తర్వాత పైన మనకు ఎరేజ్ సింబల్ ఉంటుంది, చూడండి ఇక్కడ ఎరేజ్ సింబల్. ఓకే, ఎరేజ్ సింబల్ మీద ట్యాప్ చేసుకోండి. ఈ సైజ్ అనేది ఫుల్గా పెట్టేసి ఈ ఒపాసిటీ, హార్డ్నెస్ అనేది తగ్గించి ఈ ఫోటో కింద ఈ విధంగా కింద డ్రా చేయండి, ఓకేనా. డ్రా చేస్తే మనకైతే ఈ విధంగా అయితే వస్తుంది, మంచిగా అయితే లుక్ అయితే బాగా అయితే వస్తుంది. ఓకే, చూడండి, ఓకేనా. సో ఈ విధంగా వచ్చిన తర్వాత పైన పైన రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకోండి. ఈ ఫోటో కొంచెం ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, ఇంకో ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోండి. పైన యాడ్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, సో దీన్ని కూడా సేమ్ రిమూవ్ బిజీ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, మనకు రిమూవ్ అయితే అయిపోయింది. ఓకే, దీన్ని ఈ విధంగా పెట్టేయండి. ఈ ఫోటో కొంచెం పైకన ఉంది. ఓకే, పర్ఫెక్ట్ వచ్చింది అనుకుంటున్నాను. దీన్ని కూడా షాడో పొజిషన్ ఆన్ చేసి సేమ్ ప్రాసెస్ ఇంతకుముందు ఫోటో చేసినట్టే చేయండి, ఓకేనా. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. సో మీకు ఒక డిస్క్రిప్షన్లో లైటింగ్ ఫోటో అయితే ఇస్తాను, లేకపోతే ఇక్కడ స్టిక్కర్కి రండి. వచ్చిన తర్వాత ఇక్కడ పైన సెర్చింగ్లో వచ్చేసి లైటింగ్ అని సెర్చింగ్ చేయండి, ఓకేనా. లైటింగ్ అని సెర్చింగ్ చేస్తే మనకు ఈ విధంగా కొన్ని లైట్ ఎఫెక్ట్లు అయితే వస్తాయి. సింపుల్గా ఫస్ట్ లైట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మనకు బ్లెండ్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ స్క్రీన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. జూమ్ చేసుకోండి, ఓకేనా. ఈ లైటింగ్ జూమ్ చేసుకొని ఇక్కడ మన పైన 2 సింబల్స్ అయితే ఉంటాయి, చూడండి ఇక్కడ. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మూవ్ డౌన్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మనకు ఒక లైట్ అనేది బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. చాలా బాగా అయితే ఉంటుంది లుక్ అనేది, ఓకేనా. మళ్ళీ యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, సో ఇంతకుముందు మీరు ఒక ఫోటో ఉంటుంది కదా, మీ ఫోటో అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడైతే. ఓకే, సో ఈ విధంగా మీరు ఒకరిది కూడా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా అనేది, ఓకేనా. ఇక్కడ బీజీ రిమూవ్ మీద ట్యాప్ చేసుకుని మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేయండి. బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫోటోకు ఉన్నది ఓకే అయిపోయింది కదా. ఈ ఫోటోను కొంచెం అయితే ఈ విధంగా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ పైన ఎరేజ్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని వీటిని తగ్గించుకొని ఇక్కడ సైజ్ అనేది పెంచుకోండి. ఇప్పుడైతే ఈ విధంగా అడ్జస్ట్ చేయండి, ఓకేనా. ఓకే, పైన డన్ రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేసుకొని మూవ్ డౌన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఫోటో వెనక్కి అయితే వెళ్ళిపోతుంది, ఓకేనా. ఓకే, సో ఈ విధంగా దీన్ని ఇక్కడ డూప్లికేట్ ఉంటుంది, డూప్లికేట్ వేసేసి దీన్ని ఈ విధంగా పెట్టేసేయండి ఇంకో ఫోటో, ఓకేనా. పెట్టేసి దీన్ని కూడా మూవ్ డౌన్ చేసేయండి. ఓకే, వెళ్ళిపోయింది. ఇది మన సబ్స్క్రైబర్ ఫోటో, సో అతనే పంపాడు, ఓకేనా. ఓకే, పైన రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకోండి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు కింద టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎన్టీఆర్ అని క్యాపిటల్ లెటర్స్ టైప్ అయితే చేయండి. పైన రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకోండి ఇప్పుడు. ఓకే, వీటిని ఈ విధంగా ముందుకైతే పెట్టేయండి ఈ విధంగా, ఓకేనా. ఓకే,
ఓకే, ఈ విధంగా పెట్టారు కదా. కింద మనకు షాడో ఉంటుంది, షాడో మీద ట్యాప్ చేసుకొని షాడో ఎఫెక్ట్ అయితే ఆన్ చేయండి. ఓకేనా, ఓకే, ఈ ఫుల్గా అడ్జస్ట్ చేయండి. చేసిన తర్వాత దీనికి కొంచెము స్ట్రోక్ అయితే యాడ్ చేయండి. ఇక్కడ స్ట్రోక్ మీద ట్యాప్ చేసుకొని స్ట్రోక్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ పెట్టుకుంటారో మీ ఇష్టం. నేనైతే లైట్ ఎల్లో కలర్ అయితే పెట్టేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని హ్యాపీ బర్త్డే అని టైప్ చేసి పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు చూడండి సి ఆల్ ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మై ఫాంట్స్ రండి, మీకు డిస్క్రిప్షన్ ఒక ఫాంట్ అయితే ఇస్తాను. ఆ ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా కింద పెట్టేసేయండి. ఓకేనా, కింద పెట్టేసిన తర్వాత కలర్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ గ్రేడియంట్కి వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ బ్లాక్ కలర్ ఉంది కదా, సారీ రైట్ సైడ్ బ్లాక్ కలర్ ఉంది కదా, ఇక్కడ ఎల్లో కలర్కి సెట్టింగ్ చేయండి, గోల్డెన్ కలర్. ఓకే, పర్ఫెక్ట్ అయితే అయిపోతుంది మనకు. ఓకే, ఇప్పుడు చాలా బాగా అయితే వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని మే 20 అని చేయండి. ఓకే, మే 20 అని టైప్ చేయండి. ఇప్పుడు ఫాంట్ అనేది చేంజ్ అనేది చేసుకోండి. ఓకే, దీని విధంగా పైన పెట్టేసుకుంటారు, మీ ఇష్టం అండి, దీన్ని ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఓకే, మనకు సింపుల్గా అయితే బర్త్డే బ్యానర్ ఫోటో అయితే ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సింపుల్గా మనకు డౌన్లోడ్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఫోటో అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో ఈ విధంగా మీరైతే బర్త్డే ఫోటో అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి, అలాగే మీ బ్రదర్ అయితే సపోర్ట్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. ఓకేనా, సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.